ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఇప్పటివరకు ఏంటంటే హరితాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటూ ఉంటారు. మరి ఇంతవరకు స్వర్ణాంధ్రప్రదేశ్ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇంతవరకు కూడా మనకి మరి బంగారం అయినటువంటి ఈ నేల బంగారం కాలేదు. కానీ ఈ నేలలేని నాయకులు మాత్రం చాలా సంపదని సంపాదించారు. వాళ్ళు బంగారం అయిపోయారు. వాళ్ళ ఇళ్లలో బంగారం, వాళ్ళు మన నాయకత్వం కూడా బంగారం అయిపోయింది. మనకు దొరకని నాయకత్వం అయిపోయింది. ఈ రాష్ట్రంలో మరి మనం చూస్తే కనుక 2 కులాల పాలన సాగుతుంది. రెడ్డి కమ్మ కులాల పాలన సాగుతుంది. మరి అందుకని చెప్పి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్గా కాదు, వీళ్ళు చెప్పినట్టుగా స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, ఈ నాయకులు క్లెయిమ్ చేసినట్టుగా ఇది కులాంధ్రప్రదేశ్. ఈ కులాంధ్రప్రదేశ్లో ఈ రోజున కులమే రాజ్యం వెళ్తుంది. మరి చాలా ముఖ్యంగా బీసీ కులాలు వెనకబడిపోయి ఉన్నాయి, పేదరికంలో మొగ్గుతున్నాయి. మరి ఈ కులమే మూలమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కులగణన చేయిందే ఈ కులాలు బాగుపడవు. అందుకని చెప్పి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కులమయమైంది కాబట్టి దాన్ని సూచిస్తూ కులాంధ్రప్రదేశ్ అనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాం. నేను మా రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు అది ఈరోజు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసినాక దానిలోని వివరాలు మీకు తెలియజెప్తాం. ఓకే. ఈ కులాంధ్రప్రదేశ్ అనేటువంటి బుక్లో 1952 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కులగణన అనేటువంటి అంశం దీంట్లో ఉంటుంది. అది ఏ కులాల వాళ్ళు ఎమ్మెల్యేలు అనేటువంటి అంశాన్ని దీనిలో క్రోడీకరించి విపులంగా ఇవ్వటం జరిగింది. దీన్ని ఈ రోజున ఈ విజయనగరంలో మేము ఆవిష్కరిస్తున్నాం. దీంతో పాటుగా మరి బీజేపీ అలాగనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ, టీడీపీ బీసీలకు ఏం చేసింది అనేటువంటి అంశం కూడా, ఆ వివరాలు కూడా ఈ కులాంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ బుక్లెట్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 16 ఎలక్షన్లు జరిగినాయి. ఈ 16 ఎలక్షన్లో ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారంటే 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ మినహాయించి చెప్తున్నాం. ఈ 2902 మంది ఎమ్మెల్యేలు అయితే మన లెక్క ప్రకారం బీసీలు సగానికి సగం ఉండాలంటారా? అంటే దాదాపుగా 1450 ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ నిజంగా బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారంటే 498 ఎమ్మెల్యేలు మాత్రమే అయ్యారంటే 500 కన్నా తక్కువనే. అంటే దాదాపుగా బీసీలు 900 నుంచి 1000 ఎమ్మెల్యే పదవుల్ని కోల్పోయారు. ఎమ్మెల్యే పదవులు కోల్పోవడం అంటే ఏంటంటే ఆ సామాజిక వర్గాలకి అసెంబ్లీలో స్థానం లేకపోతే వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ పెరగరు. రాజకీయమైనటువంటి అస్తిత్వం లేని కులాలు అంతరిస్తాయని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అంటే రాజకీయంగా కనుక మనకు స్థానం లేకపోతే మన అతిగతి పట్టించుకునేవాడు ఉండడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 131 బీసీ కులాల్లో 111 బీసీ కులాలు ఇంతవరకు అసెంబ్లీలో ఎంటర్ కాల. అంటే ఈ 111 కులాలు వాళ్ళ భవిష్యత్తు ఏమిటో చెప్పండి. బ్రాహ్మణ కులం మరి స్వాతంత్రం రాకముందు నుంచి ఎమ్మెల్యేలు అవుతూ వచ్చారు. స్వాతంత్రం వచ్చినాక కూడా సంవత్సరానికి ప్రతి ఎలక్షన్కి 13-15 మంది ఎలక్ట్ అవుతూ వచ్చారు. కానీ ఈ రోజున బ్రాహ్మణ్ ఎమ్మెల్యేస్ ఆల్మోస్ట్ లేనట్టే లెక్క. విజయనగరంలో ఓన్లీ ఒక్క బ్రాహ్మణ్ ఎమ్మెల్యే ఉన్నారు, జనసేన. ఎంఐ రైట్ అండి? నెల్లిమల. అంటే పూర్తిగా అచ్చు బ్రాహ్మణ కాదనేది వేరే సబ్జెక్ట్. సో నేను అనేది ఏంటంటే అంత తప్పితే స్థానం లేదు బ్రాహ్మణులకి ఇక్కడ ఈ రాష్ట్రంలో. అంటే ఒక వెలిగిన వాళ్ళకే దిక్కు లేనప్పుడు ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టని కులాలు ఏవైతే ఉన్నాయో, కమ్మరి కానీ, కుమ్మరి కానీ, మంగలి కానీ, చాకలి కానీ, మరి వేరే చాలా కులాలు, విశ్వబ్రాహ్మణ,
ఇక రకరకాల కులాలు ఉన్నాయి మన దగ్గర. ఇంతవరకు అసెంబ్లీ నాగవంశం కులం ఉంది మీ దగ్గర, నగరాలు కూడా ఉన్నారా? రకరకాల యాదవులు కూడా చాలా తక్కువ మంది ఎంటర్ అయ్యారు. అంటే నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు అసెంబ్లీలో మీకు స్థానం ఉండదో మీ గోడు పట్టించుకునేవాడే ఉండదు. అయిన కులం వాళ్ళే ఎమ్మెల్యేలు, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఆ కుటుంబాల వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యేటువంటి పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం వస్తుంది. సో ఈ రాష్ట్రం మొత్తం మీద 242 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఉంటే ఆ కులాల్లో మొత్తం కలిపి వాళ్ళకున్నటువంటి 200 కులాలే ప్రాతినిధ్యం వస్తున్నాయి. 200 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో రాలా. అంటే బీసీలో 111, ఇంకా ఇతర కులాల్లో కూడా, అంటే ఎస్సీలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి, ఎస్టీలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి, ముస్లింలలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి. దాదాపుగా 200 కులాలు బీసీలతో కలిపి ఇంతవరకు ఎంటర్ కాని పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే, ఈ 2 కులాలు రాజ్యం ఏలటం వలన ఈ రాష్ట్రంలో ఈ 2 కులాలకు సంబంధించి కమ్మారెడ్లు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1207 ఎమ్మెల్యేలు. అంటే బీసీలు 458 అయితే కమ్మారెడ్లు కలిపి 1207 ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే వాళ్ళకున్న జనాభా కన్నా బీసీల జనాభా చాలా చాలా ఎక్కువ. అదే యాదవులు, గౌడ్లు కలిపితే 114 మంది అయ్యారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. యాదవులు, గౌడ్ల జనాభా కమ్మారెడ్ల జనాభాతో సమానంగా కానీ ఎక్కువగానే ఉంటుంది. లేదు తక్కువ ఎక్కువ ఉందంటే కులగణన చేపట్టండి, చెప్పండి ఎవరి పర్సంటేజ్ ఎంతో దాని ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి, వాళ్ళు గెలవనివ్వండి, వాళ్ళ అసెంబ్లీలో ఎంటర్ కానివ్వండి, వాళ్ళ కులాలకు సంబంధించిన జనాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళకి మార్గాలను ఇవ్వండి. మీరు ఎన్నాళ్ళు వెళ్తారు ఇట్లా? అందువల్ల ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయంలో బీసీలను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కులగణన చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఉంది. టీడీపీ మేనిఫెస్టోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమన్నారు? బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. 34% రిజర్వేషన్లు ఇవ్వాలంటే క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలి. క్యాస్ట్ సెన్సస్ చేపడితేనే అది ఎంపీరికల్ డేటా అవుతుంది. కాబట్టి మీరు ఏదన్నా జీవోలు ఇస్తే రేపొద్దున కోర్టు కొట్టివేయని విధంగా మీరు జీవోలు ఇవ్వాలంటే క్యాస్ట్ సెన్సస్ చేయాలి. క్యాస్ట్ సెన్సస్ చేయమంటే చేయకుండా స్కిల్ సెన్సస్ చేస్తూ ఉంటున్నారు. స్కిల్ సెన్సస్ ఎంత చేసినంత మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే మీ ఏలుబడిలో మీ కులాలకి న్యాయం జరుగుతుంది, కానీ ఈ కులాలకి, బీసీ కులాలకి, వెనుకబడిన కులాలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? సెన్సస్ ఏదో ఒక రకమైనటువంటి ప్రజలకు కంటి తూర్పు చర్యగా కనపడుతుంది. ఏదో మోడర్న్గా మనం చేస్తున్నాం, పరిపాలన చాలా మనం డెవలప్ చేస్తున్నాం అనేటువంటి ఒక కలరింగ్ ఇవ్వడానికి పనికి వస్తుంది. నిజంగా యాక్చువల్గా ప్రజలకు మేలు జరిగేది ఏమి ఉండదు దీనివల్ల. అందువల్ల స్కిల్ సెన్సెస్ కావాల్సింది, మాకు క్యాస్ట్ సెన్సెస్ కావాలి. 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాలి. అలానే ఈ టీడీపీ మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు. అసెంబ్లీలో బీసీలకు 33% వాటా ఇస్తాం, దానికి సంబంధించి కేంద్రానికి ప్రతిపాదన పంపుతాం అంటున్నారు. అది క్యాస్ట్ సెన్సస్ చేయకుండా ఎట్లా ఇస్తారు? అలానే నామినేటెడ్ పోస్టులు కూడా జనాభా తక్కువ ఉన్నటువంటి బీసీ కులాలకు ఇస్తామన్నారు. మీరు జనాభా తక్కువ ఉందని మీకు ఎలా తెలుస్తుంది క్యాస్ట్ సెన్సస్ చేయకుండా? అది హుడక్కేనా? అట్లనే బీసీల సంరక్షణ చట్టం తెస్తా అన్నారు, మరి ఇంతవరకు తేలా. ఏ హామీలైనా సూపర్ 6 సరే హామీలు అమలు పరచాలంటే బడ్జెట్లో డబ్బులు కావాలి, అంతే కదండి. కానీ క్యాస్ట్ సెన్సస్కి ఏమైనా డబ్బులు అవసరం ఉంటుందా? పెద్ద ఖర్చులు అవుతాయా సెన్సస్కి? అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ తప్పితే ఏం కాదు. కోట్ల కొలది, 100 కోట్ల కొలది నిధులు అక్కర్లా, బట్ ఎందుకు చేయరు? ఇట్లా మీరు ఎట్లా చూసుకున్నా సరే బీసీ సంరక్షణ చట్టం తేవడానికి ఏమైనా రూపాయి ఖర్చు అవుతుందండి? అసెంబ్లీలో ఒక అరగంట సేపు బిల్లు ప్రవేశపెడితే అయిపోతుంది. మరి చేయరే? డబ్బుతో ముడిపడి ఉన్న వాటికి మేము చేస్తామంటూ వాటిని తాత్సారం చేస్తున్నారు. అది వేరే సబ్జెక్ట్. మాకు వేరే సబ్జెక్ట్స్తో పనేం లేదండి. బీసీలకు కావాల్సింది ఏంటంటే న్యాయంగా అసెంబ్లీలో రాజకీయ అధికారానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అసెంబ్లీలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చేయాలి. ఇంతేకాదు
రిజర్వేషన్ అవసరం లేకుండా ఈ రోజున టీడీపీ పార్టీ వాళ్ళకి వచ్చినటువంటి మెజారిటీని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ పోస్టులు అన్నీ కూడా ఇవ్వాల్సినవి అన్నీ కూడా బీసీలకే ఇవ్వాలి. ఎందుకంటే బీసీలకి ఇందులో అన్యాయం జరుగుతుంది. దీనికి ఏం పెద్ద చట్టం అక్కర్లా. మీరు టికెట్ ఇస్తే ఎవరైనా ఎమ్మెల్సీ చేయొచ్చు. అది మళ్ళీ మీ వర్గాలకే ఇచ్చుకుంటారు. అలానే రాజ్యసభ ఎంపీ సీట్లు కూడా వీళ్ళకి ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా బీసీలకు ఇవ్వాలి. ఎందుకంటే తరతరాలుగా అన్యాయం జరిగింది. మా పోస్టులు దాదాపుగా 1000 ఎమ్మెల్యే పోస్టులు కొట్టేశారు. కాబట్టి ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. వాటి కాంపన్సేటరీగా ఇవన్నీ చేయాలి. బీసీలకి సముచితమైన స్థానం విధాన సభల్లో ఉండాలి, అలాగే కౌన్సిల్లో ఉండాలి, అలానే రాజ్యసభలో కూడా ఉండాలి. బీసీలు అంటే మళ్ళీ పేద బీసీలు, అర్హతలు ఉన్న బీసీలకి ఖచ్చితంగా ఇవ్వాలి. మళ్ళీ అక్కడ కూడా ఈ రోజున ఏమవుతుంటే రాజ్యసభ టికెట్ ఇచ్చినా ఎమ్మెల్సీ ఇచ్చినా డబ్బును వాడికి ఇస్తారు. ప్రతిదానికి డబ్బుతో ముడిపడి ఉంది. ఈ రోజు రాజకీయం అంతా ఒక వ్యాపారం అయిపోయింది. వ్యాపారం అయిపోయింది కాబట్టి బీసీల యొక్క అగచాట్లను వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఒక కార్పొరేషన్స్ లాగా పార్టీలు తయారైనాయి. అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయంలో దీన్ని మేము ఉద్యమ రూపంలో ముందుకెళ్తాం.